ఒక్కొక్కసారి నవంబర్ 2021 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు చేయని పని ఆ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేశారు. తన వయస్సు, పెద్దరికం, హుందాతనం అన్నీ పక్కన పెట్టి చిన్న పిల్లాళ్లా గుక్కపట్టి ఏడ్చారు. అది కూడా ప్రెస్ మీట్లో మీడియా అందరి ముందు. ఎప్పుడు చూడని చంద్రబాబును అలా చూసేసరికి మీడియా కూడా షాక్. కారణం, తన భార్యను అసెంబ్లీలో ఘోరంగా అవమానించారు అని. ఎప్పుడూ రాజకీయాలకే పరిమితమైపోయి గడుపుతున్న తన కుటుంబాన్ని చూసుకోవడం తప్ప ఏనాడు రాజకీయాల్లోకి తలదోర్చని నారా భువనేశ్వరిని అవమానించేలా అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై నాడు చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. పవిత్రమైన శాసనసభను కౌరవ సభగా మార్చేశారని, మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని భీషణ శపథం చేశారు. ఒక్కొక్కసారి సీన్ కట్ చేస్తే పరిస్థితులు అనేక రకాలుగా మారాయి. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని పరిస్థితులను చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్స్ కేసులో అరెస్ట్ అయ్యి 53 రోజుల పాటు జైలు జీవితం గడిపేలా చేశారు. కానీ 74 ఏళ్ల ఈ రాజకీయ ధురంధరుడు అన్ని అడ్డంకులను దాటుకొచ్చారు. పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే క్లైమోర్ మైన్స్ మీద పడితే లేచి నిలబడి చొక్కా దులిపి పదండి రాజకీయం చేద్దాం అన్నాడు. సంక్షేమ పథకాలతో విచ్చలవిడిగా ధన ప్రవాహం చేస్తున్న అధికార పక్షాన్ని ఎదురొడ్డి నిలబడి ఈరోజు సంచలన విజయాన్ని నమోదు చేశారు. గుక్కపట్టి ఏడ్చిన రోజు నుంచి గుద్ది పారేసే రోజు వరకు చంద్రబాబు జర్నీ ఓ ఇన్స్పిరేషన్. తనను నమ్ముకున్న కార్యకర్తలు ఎక్కడా నిరుత్సాహానికి లోను కాకుండా మండే ఎండల్లో 50 డిగ్రీలు పైబడిన టెంపరేచర్లో తడిచిన చొక్కాతో ఉత్సాహంగా తిరిగేస్తూ ఈరోజు కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. రోజుకు 5-6 సభల్లో అనర్గళంగా మాట్లాడేస్తూ అధికారంలో ఉన్న వైసీపీని ఏకిపారేశారు. ఇవన్నీ కలిసి ఈరోజు ఎవరూ ఊహించని స్థాయి విజయాన్ని అందుకుంది కూటమి. అధికార వైసీపీని కూకటి వేళ్లతో సహా పీకిపారేసి దేవుడు రాసిన స్క్రిప్టును చిక్కటి చిరునవ్వుతో రీరైట్ చేశారు చంద్రబాబు నాయుడు.